నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నా అన్వేషణ మొదలుపెట్టిన చిచ్చు ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి ప్రాఫిటింగ్ ఉంది అండ్ అతనికి కూడా ఒక రకంగా చూసుకుంటే నేను ఈ గొడవల్లో డబ్బులు సంపాదించాను చెప్పాడు. ఆపేస్తాడేమో ఇంకా బూతులు మాట్లాడు నేను అని చెప్పి 2026లో సీతాదేవి వచ్చి నాకు చాలా గుణపాఠం నేర్పించిందని వీడియో పెట్టిన తర్వాత జస్ట్ నేను చెప్తున్నాను, ఇది ఒక 50 minutes బ్యాక్ వాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్. స్టార్టింగ్ మీకు డైరెక్ట్గా ఆడియో వినిపిస్తున్నాను. మీరు విన్న తర్వాత ఈ క్యాండిడేట్ ఎక్కడ మారాడో, ఎలా మారతాడు అనుకుంటున్నారో ఒక్కసారి మీరే విశ్లేషించగలుగుతారు. అతను హిందూ దేవీ దేవతల మీద ఇట్లా అంటే తప్పుగా మాట్లాడిండు, ఇవన్నీ మాట్లాడారు కదా. హిందీ ఇక్కడ నాన్ వేసిన ఇప్పుడు ఎక్కడ హిందూ దేవీ దేవతల్ని కించపరిచేటట్టు మాట్లాడిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బూత్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండా, లేదంటే అసలు ఇతను చేసిన తప్పు ఏంటి? ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ సీతాదేవి గారి గురించి, ద్రౌపది గారి గురించి మాట్లాడారు. సో దాని గురించి అక్కడ నేను చూసిన ఆ ఎంటైర్ సినారీలో నాకు ఎక్కడ కూడా అక్కడ వల్గర్ అనిపించలేదు. రేప్ అనేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ రావణుడు సీత పైన రేప్ అటెంప్ట్ చేయబోయిండు, తర్వాత ద్రౌపదిని ఇలా జరిగించబోయింది. సో అందుకని కురుక్షేత్రం జరిగింది అని ఇలా జరిగింది కదా. వీటి గురించి ఉద్ఘటించిందాక తప్ప ఆవిడ అంటే సీతాదేవి గారిని రేప్ చేసి అంటే మనం ఆ మాట కూడా వాడకూడదు. చూసారు కదా, సీతాదేవి పైన రేప్ అటెంప్ట్ జరిగిందంట ఈ ప్రవృద్ధుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాలండి? దీన్ని అన్వేష్ పోస్ట్ చేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బత్తాయిలకు గుడ్డ మండుతుందా, ఇంకా ఉప్పు కారం వేస్తాను. చూసారా, బత్తాయిలంటే అతను చెప్తుంది హిందువుల్ని. బత్తాయి రంగు కాషాయం తీసుకుని చివరి కాషాయాన్ని హిందువులకి ఇక్కడ మాట్లాడాడు ఈ వెధవ. ఇతనికి ఎంత చెప్పినా కూడా గుణపాఠం అనేది రానే రాదు, అర్థం కావట్లేదు ఎవరికి. అండ్ ఇతని పైన యాక్షన్ ఎందుకు తీసుకోరో ఇతను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇతన్ని తప్పే ఉంది, అతను అన్న మాటలో తప్పేమనలేదు. గరికిపాటి వారి గురించి అన్న మాటలు ఇతనికి వినపడలా. ఏదో కోసేస్తాను ఏదో చేస్తానని పుచ్చకాయని కీరాని పెట్టి కాపరాలు చేసిన వీడియోలు ఎవరికి కనపడలా. ఇండియన్స్ 2 గుడ్డబొక్కలు వేసుకోండి పోతే పోండి అనే విషయాలు కనపడలా. సీతాదేవి పైన, ద్రౌపది పైన రేప్ జరిగిందని చెప్పి వాడంటే రేప్ అటెంప్ట్ జరిగిందని ఇతరు అంటున్నారు. ఏంటండి ఇదంతా? ఎట్టించి వెళ్తున్నామండి మనం? ఈయన కనీసం బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ గెస్ కనీసం అతను ఏం మాట్లాడాడో పూర్తిగా విన్నారా? రేప్ చేశారు అని అన్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదే పెడతాడు. కీచకుడు ఇక్కడ పెట్టేసి ఇక్కడ బ్లర్ చేయాల్సి వచ్చింది. అత్యాచారం అన్న వర్డ్ని ఇంగ్లీష్లో ఇక్కడ పెట్టాడు. రేప్ 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 ఇదే తీసుకొచ్చి రుద్దుతున్నాడు ఈరోజు. క్షమించండి, సారీ, నేను బూతులు మాట్లాడను అని చెప్తున్నా అన్వేష్. ఇక్కడ ఇదంతా ఏంటండి? ఇదంతా ఏంటి? బత్తాయిలకు మండుతుందా, ఇంకా ఉప్పు కారం వేస్తాను. నువ్వు జస్ట్ వ్యూవర్స్ని టార్గెట్ చేసి అల్గోరిథంలోని సర్చ్ ఉండటానికి నువ్వు ఒక డిస్ప్యూట్ కానే కాదు, నీకు సబ్స్క్రైబర్స్ ఇష్యూ కానే కాదు, నీకు కావాల్సింది ఏంటో తెలుసా అన్వేష్? ఒక డిస్కషన్. నీ పేరు ఒక డిస్కషన్లో ఉండటానికి ఎంత నీచానికైనా దిగజారుతాడు ఈ అన్వేష్ అనేవాడు. ప్రతి ఒక్కళ్ళు ఇతన్ని ఖండిస్తారు, కానీ ఇతను మాత్రం ఎవరిని ఖండిస్తాడు? జూడ్ని మాత్రమే. హీ జస్ట్ వాంట్స్ ఎవరికైతే హెవీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయటమే వీళ్ళ పని. దీంట్లో సీతాదేవిని వాడేస్తారు ఇష్టం వచ్చినట్టు, ద్రౌపదిని వాడేస్తారు, ఇండియాని రేప్ కంట్రీ అంటారు, గరికిపాటి వారిని వాడేస్తారు, చాగంటి వారిని వాడేస్తారు, మహిళలకి ఈడు బోర్డు సూచనలు ఇస్తాడు. ఈడు మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి మాటలన్నీ తీసి బత్తాయిలని ఇండియాని ఎక్కిరిస్తూ ఉంటాడు. దీనికి సమాధానం ఏంటి? అసలు వీడు అరెస్ట్ అవుతాడా? ఈ డిస్కషన్ వల్ల ఈడు ఎంత బెనిఫిట్ అయ్యాడు మీకు అర్థమవుతుందా? ఈ పెట్టే డిస్కషన్ వీడియోలు జనాలు చూస్తూనే ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, కానీ ఆడు వ్యూవర్స్ తగ్గట్లా. దీనివల్ల ఆడికి వచ్చేది డబ్బు. హిందుత్వాన్ని, స్త్రీలని వాడికి కావాల్సిన అమ్యూజ్మెంట్ లెవెల్లో వాడు పిచ్చి వీడియోస్ చేసి పడేస్తే వాడికి డబ్బులు వస్తున్నాయి. వాడు ఐఫోన్లో ఏమనుకుంటాడు, మిగతా 6 లక్షలు ఎలా ఖర్చు పెట్టాను, 8 రోజులు సంపాదించిన 8 లక్షల్ని గొడవని నేను ఎలా ఖర్చు పెట్టానని చెప్తున్నా అని చెప్పి సిగ్గు లేకుండా మనపైన వీడియోలు వదులుతున్నాడు. ఏమనాలి ఇన్ని? వీడికి సబ్స్క్రైబర్స్ అని దానిపైన ఎక్కడా కూడా బేఫికర్గా ఉన్నాడు. పోతే పోండి, ఉంటే ఉండండి అని. ఇంకా వాడిని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకుంటాం మనం, అది గొప్పతనం. ఇంకా వాడు వీడియో పెట్టిందో చూస్తాం, అది మన గొప్పతనం కదా. అని నాకు అర్థం కాదు, పోలీస్ వ్యవస్థ ఏమైంది అసలు? ఇదే వేరే రిలీజన్ గురించి చేస్తే ఇంతకాలం ఆగుతా కూర్చుండేవాళ్ళ, మీనమేషాలు లెక్కేస్తూ ఉండేవాళ్ళ. వీడిపైన 10 కేసులు నమోదైనాయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఏమైంది? దాఖలాలు ఏంటి? ఏదో ఒక ఇష్యూని పికప్ చేశాడు. సరే, జూడ్ ఇతను వచ్చి హీఈస్ ఆల్సో అన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇతనికి
సబ్జెక్ట్ టు కరెక్షన్ 41 lakh సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు సడన్గా ఇతని ఇష్యూ పెరిగిన తర్వాత ఫిగర్ 42కి వెళ్ళిపోయింది. 40 to 41, 41 to 42 సబ్జెక్ట్ టు కరెక్షన్. అతను డైరెక్ట్గా హిందూ మతం కోసం అతనే పోరాడుతున్నట్టు వెరీ గుడ్, యూ హ్యావ్ సపోర్టెడ్ హిందూయిజం, నో డౌట్ అబౌట్ ఇట్. నీ వర్డ్స్ రాంగ్గా చెప్పాక నేను వెనక్కి తిరగను అని చెప్పి వీడియో వెనక్కి తీసుకుని ఫ్యామిలీ గురించి ఆలోచించాను ఒక క్షణం నేనని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వీడియో అప్లోడ్ చేయడం టాక్టిక్స్ చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. 2 million views. They're very famous at the cost of religion. ఏంటిదంతా ఎటు లీడ్ అవుతుంది మనకి అర్థమవుతుంది ఎవరికన్నా? మీకు చూపిస్తాను, ఒక్క సెకండ్ ఆగండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏజ్వుడ్ సబ్స్క్రైబర్, ఇది ఏజ్వుడ్ దండి సోషల్ బ్లేడ్ నుంచి వెడ్నెస్డే 31st దాకా ఇతనికి 4.16 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి గ్రాఫ్ చూడండి. థర్స్డే అంటే ఫస్ట్కి 4.16, ఫ్రైడే 4.18, సాటర్డే 4.19, సండే 4.2. మీరు ఇక్కడ చూసారా వన్ షాట్లో. అట్ ద సేమ్ టైం మనం వీక్లీ యావరేజ్ చూస్తే లాస్ట్ 30 daysలో 50K, వీక్లీలో 40K సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 1 lakh ఫాలోవర్స్ ఒకేసారి ఏకదం పెరిగిపోవటం, వీడియో వెనక్కి తీసుకుని ముద్దు పెట్టినందుకే. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరికిద్దరు కొట్టుకుని దే జస్ట్ ట్రైంగ్ టు మేక్ అవుట్ అ బిజినెస్. ఇది క్లియర్ కనిపిస్తుంది. అన్వేష్లో ఎక్కడైనా పశ్చాత్తాపం కనిపించిందా మనకి? ఇస్రో అంతేనా? కొంచెం అయినా వెనక్కి తీసుకున్న మాటలు ఐఎమ్ సారీ అని చెప్పి ఈరోజు బత్తాయిలు ఉప్పు కారం వేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. రేప్ చేశారు నా అతను అంత మళ్ళీ దాని గురించి రేప్ 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 ప్రతిరోజు ఇదే మాట చిందిస్తున్నాడు. అసలు ఈ మాట అంటానికి మన నరాలంతా తెగిపోతున్నాయో మనకు అర్థం కావట్లేదు. కానీ దీనిపైన కొట్టేసుకుంటూ సబ్స్క్రైబర్ గెయిన్, వ్యూస్ మీద బిజినెస్ చేసుకుంటూ వెరీ స్మార్ట్గా కూర్చుని ఈ అన్వేష్ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఎలా ఆపుతాం చెప్పండి? ఇతని గురించి వేల కొద్ది మంది యూట్యూబర్స్ చేశారు, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయడుతును, జస్ట్ జూడ్. ఎందుకంటే అతనికి బల్క్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ బల్క్ సబ్స్క్రైబర్స్ని అట్రాక్ట్ చేయాలి. ఇతను కూడా జస్ట్ అన్వేష్, ఎందుకంటే అతనికి ఒక బల్క్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళ ఇష్యూస్ ఎవరు పట్టించుకోరండి, ఎవరేమన్నా పట్టించుకోరు. అదేంటో ఇది ఒక రకంగా చూస్తుంటే ఒక పీక్ లెవెల్ ఆఫ్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది మనోభావాలతో. ఈ గ్యాంబ్లింగ్లో డబ్బులు మాకు రావాలి, ఏ టాపిక్ అయినా పర్లేదు, ఎవరినైనా ఎంత ఎత్తుకన్నా వెళ్ళి కొట్టగలుగుతామని అన్వేష్ ఇచ్చాడు చూడండి ఈ సలహా. ఈ అన్వేష్ని అసలు మన రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చాగంటి వారిని తీసుకెళ్ళి మనం గౌరవమైన పొజిషన్ క్యాబినెట్ హోదాలో పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఆయన పైన చేసిన మాటలకు పట్టించుకోరా? ఆయన రూపాయి జీతం తీసుకోరు. కనీసం ఆయన పైన ఇలాంటి కూర్చొని మాట్లాడుతుంటే కనీసం యాక్షన్ కూడా తీసుకోరా? సజ్జనార్ గారు అయితే ఏకంగా బెట్టింగ్ యాప్స్ కోసం తీసుకెళ్ళి ఆడుతూ వీడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని పెద్ద ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు బయటకి. వాట్ అ గ్రేట్ మ్యాన్ హీఈస్ అని. మరి ఈరోజు హౌ చీప్ హీఈస్ అని ఏదైనా చెప్పాలి కదా పబ్లిక్కి, వార్నింగ్ అన్నా ఇవ్వాలి కదా సజ్జనార్ గారు బయటకు వచ్చి. ఎందుకని సైలెంట్గా ఉన్నారు? మనం చూస్తూ ఉంటే ఈ గేమ్లో రక్తాలు మరిగిపోయి హిందుత్వ దాడిలో ఇలా మాట్లాడతారని బాధపడే వాళ్ళు అందరం, కానీ కొంతమంది మాత్రం దే అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ ద గెయిన్ అండ్ ఫేమ్ విచ్ ఇస్ ఈక్వల్ టు మనీ, విచ్ ఇస్ ఈక్వల్ టు సబ్స్క్రైబర్ బేస్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఫాలోవర్స్. అండ్ వీళ్ళు తప్ప హీరోలు ప్రపంచంలో లేరు. ఇలా నాన్ స్టాప్గా జరుగుతున్న అన్వేష్ దాడిపైన మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ లెట్స్ ఆల్ డిబేట్ ఆన్ దిస్ ఇష్యూ ప్లీజ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.